ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్. క్వశ్చన్స్లోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. జైన మతం గురించి. జైనులు వేదాల యొక్క ఆధిక్యతను ఖండించారు. కర్మకాండలకు ప్రాధాన్యతని ఇవ్వలేదు. అచేతన వస్తువులకు కూడా ప్రాణం ఉంటుందని భావించారు. ఆత్మ శరీరం మొత్తం వ్యాపించి ఉంటుందని, తపస్సు మాత్రమే కర్మబంధాన్ని తొలగిస్తుందని తెలిపారు. జైనులు సృష్టికర్త భావనని, దేవుడి ఉనికిని తిరస్కరించారు. సో ఈ జైన మతంలో ఇంకోటి ఏంటంటే వీరు తీవ్రమైన అహింసను పాటించాలని చెప్తుంది జైన మతం. అంటే ఆ కఠిన నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎలా అంటే క్రిమికీటకాలని, సూక్ష్మజీవులను చంపకూడదు. అంటే మనం మాట్లాడే సమయంలో సూక్ష్మజీవులకు హాని కలగకుండా ఉండడానికి నోటికి మాస్క్ ధరించాల్సి ఉంటుంది. నడిచేటప్పుడు సూక్ష్మజీవులు కాళ్ళ కింద పడి చనిపోకుండా ఉండేందుకు నేలని తుడుచుకుంటూ నడవాలి. అలానే వీరు వ్యవసాయం కూడా చేయకూడదంటారు. ఎందుకంటే వ్యవసాయం కోసం భూమిని దున్నడం ద్వారా భూమిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి వ్యవసాయం మానేయాలని చెప్తారు. తేనెను సేకరించకూడదని కూడా చెప్తారు. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకొని నడవకూడదు. సో క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. బౌద్ధ మరియు జైన మతాల్లో ప్రాచీనమైన మతం ఏదంటే జైన మతం. ఇది చాలా ప్రాచీనమైన మతం. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన తీర్థంకరుడు ఎవరు? వృషభనాథుడు. ఇతడు మొదటి తీర్థంకరుడు. సాంప్రదాయం ప్రకారం జైనమత స్థాపకుడు ఎవరు? వృషభనాథుడు లేదా ఆదినాథుడు. ఇతను మొదటి తీర్థంకరుడు. ఒకవేళ చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు అంటే ఆన్సర్ పార్శ్వనాథుడు. ఇతను 23వ తీర్థంకరుడు. జైనమత నిజ స్థాపకుడు అనే క్వశ్చన్ వచ్చిన, నిజమైన జైనమత స్థాపకుడు అనే క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ వర్ధమాన మహావీరుడు. ఇతను 24వ తీర్థంకరుడు. సో తీర్థంకర అంటే అర్థం ఏమిటి? వంతెన నిర్మించేవాడు. ఇంగ్లీష్లో ఫోర్డ్ మేకర్. అసలు తీర్థంకరులు అంటే ఎవరు? జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. అర్థం అంటే వంతెనను నిర్మించేవారు. జైన మతంలో మొత్తం ఎందరు తీర్థంకరులు ఉన్నారు? 24 మంది తీర్థంకరులు ఉన్నారు. జైన మతంలో ఎందరు పౌరాణిక పురుషులు ఉన్నారు? 22 మంది. పౌరాణిక పురుషులు అంటే కాల నిర్ణయం జరగకపోవడం. అంటే వీరెప్పుడు ఏ శతాబ్దంలో వీరు ఉన్నారు అనేది మనకు కరెక్ట్గా తెలియకపోతే వారిని పౌరాణిక పురుషులు అంటారు. ఉదాహరణ రాముడు, కృష్ణుడు. వీరు ఏ కాలంలో పాలించారో తెలియదు కాబట్టి పౌరాణిక పురుషులు అని అంటారు. జైన మతంలో ఎందరు చారిత్రక పురుషులు ఉన్నారు? 2. వీరి గురించి సమాచారం ఉంది కాబట్టి వీరిని చారిత్రక పురుషులు అని అంటారు. 23 మరియు 24వ తీర్థంకరులు చారిత్రక పురుషులు. జైన మతంలో మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడి చిహ్నం ఏమిటి? ఎద్దు. 22వ తీర్థంకరుడు అయిన అరిస్తనేమి లేదా నేమినాథ యొక్క చిహ్నం ఏంటి? శంఖం. 23వ తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు. ఇతను ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇతని గురించి చూద్దాం. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. శతాబ్దం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం. పార్శ్వనాథుడి యొక్క చిహ్నం పాము. ప్రతి తీర్థంకరుడికి ఒక గుర్తు లేదా చిహ్నం అనేది ఉంటుంది. సో బిరుదు, పార్శ్వనాథుడి యొక్క బిరుదు పురుషధనియ. పార్శ్వనాథుడు నిర్యాణం అంటే చనిపోయినది బెంగాల్లోని సమెట్టా ప్రాంతం. ఇతని 100వ సంవత్సరంలో మరణించాడు. రాజ్యం కాశీ యువరాజు. సన్యాసం స్వీకరించినది పార్శ్వనాథుడు 30 సంవత్సరాల వయసులో. పార్శ్వనాథుడు స్థాపించిన మతం నిగ్రంథ. ఇది తర్వాత కాలంలో జైన మతంగా పిలువబడింది. ఇందులో 4 సూత్రాలు ఉన్నాయి. అవి అసత్యం, అసత్యాన్ని వీడాలి. అహింస, హింసను వీడాలి. అపరిగ్రహం, సంపదని విడిచిపెట్టాలి. అస్థేయం, దొంగతనాలు వదిలేయాలి. పార్శ్వనాథుడి తండ్రి కాశీరాజు అశ్వసేనుడు. పార్శ్వనాథుడి చిహ్నం పాము. పార్శ్వనాథుడి యొక్క బిరుదు పురుషధనియ. పురుషధనియ అంటే అర్థం ప్రజల చేత ప్రేమించబడినవాడు. పార్శ్వనాథుడు స్థాపించిన కొత్త మతం నిగ్రంథ. నిగ్రంథుడు అంటే అర్థం
ప్రాపంచిక బంధాల నుండి బయటపడినవాడు. నిగ్రంథ మతంలో ఉన్న సూత్రాలు 4. నిగ్రంథ మతంలోని సూత్రాలన్నా లేదా వ్రతాలు అన్నా లేదా 4 ప్రాథమిక సిద్ధాంతాలు అన్నా ఒకటే. పార్శ్వనాథుడు ప్రవచించిన 4 ప్రాథమిక సిద్ధాంతాలు: అసత్యం అంటే అసత్యాన్ని వీడాలి, అహింస హింసను వీడాలి, అపరిగ్రహం సంపదను త్యజించాలి, అస్తేయం అంటే దొంగతనాలు వీడాలి. వర్ధమాన మహావీరుడు. ఆఖరి తీర్థంకరుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. ఇతను 24వ తీర్థంకరుడు. వర్ధమాన మహావీరుడు సత్యాన్వేషణ కోసం 6 సంవత్సరాలు ఎవరితో కలిసి సంచారం చేశాడు? మస్కరి పుత్రతో కలిసి. బౌద్ధ సాహిత్యంలో వర్ధమాన మహావీరుడిని ఏ పేర్లతో పిలిచారు? నాయపుత్త, నటపుత్త, కేశవ మరియు జ్ఞానపుత్త. సో వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడని చూసాం. వర్ధమాన మహావీరుడి చిహ్నం సింహం. జన్మించినది క్రీస్తుపూర్వం 540వ సంవత్సరంలో. జన్మించిన ప్రదేశం కుంద గ్రామం. ఇది వైశాలి ప్రాంతానికి సమీపంలో ఉంది. బీహార్లోని వైశాలి ప్రాంతానికి సమీపంలో ఉన్న కుంద గ్రామం. వంశం జ్ఞాత్రిక వంశం. ఇతనిది క్షత్రియ వంశం. తండ్రి సిద్ధార్థుడు. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. వర్ధమాన మహావీరుడి తండ్రి పేరు సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. తల్లి త్రిశాలదేవి, భార్య యశోద. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడి భార్య పేరు యశోధర, మహావీరుని భార్య పేరు యశోద మాత్రమే. కూతురు ప్రియదర్శిని, మేనల్లుడు జామాలి. ఇతను ప్రియదర్శిని భర్త. గురువు గోసలపుత్త. మొదటి శిష్యుడు జామాలి. సన్యాసం స్వీకరించినది 30 సంవత్సరాల వయసులో. ఇతని తల్లిదండ్రుల మరణానంతరం రాచరిక జీవితంపై విరక్తి చెంది సన్యాసాన్ని స్వీకరించాడు. 12 సంవత్సరాల పాటు సంచారం చేశాడు. జ్ఞానోదయం పొందినది 42 సంవత్సరాల వయస్సులో తీర్థంకరుడు అయ్యాడు. జ్ఞానోదయం పొందిన ప్రదేశం సాల వృక్షం క్రింద. ఇది ఎక్కడ ఉందంటే రుజుపాలికా నదీ తీరాన గల జృంబికా గ్రామంలో ఉంది. బిరుదులు. జినుడు అంటే పంచేంద్రియాలను జయించినవాడు. కేవలి అంటే అత్యున్నత కైవల్య జ్ఞానం పొందినవాడు. జైన మతంలో అత్యున్నత జ్ఞానాన్ని కైవల్య జ్ఞానం అని అంటారు. సిద్ధాంతాలు పంచసూత్రాలు మరియు త్రిరత్నాలు. కైవల్యం అంటే మరణం పొందినది క్రీస్తుపూర్వం 468లో 72 సంవత్సరాల వయస్సులో. కైవల్యం పొందిన ప్రదేశం పావాపురి. ఇది రాజగృహ సమీపంలో ఉంది, పాట్నాలో. కైవల్యం పొందడానికి ఆచరించిన వ్రతం సల్లేఖన వ్రతం. అంటే అన్నపానీయాలు మానేసి దేహాన్ని శుష్కింపజేసి మరణించడం. వర్ధమాన మహావీరుడు ఏ బిరుదుని పొందిన తర్వాత నిగ్రంథ మతం జైన మతంగా ఆవిర్భవించింది? జినా అనే బిరుదుని పొందిన తర్వాత. నిగ్రంథులను ఏ పేరుతో పిలుస్తారు? జినులు లేదా జైనులు. పార్శ్వనాథుడు ప్రవచించిన 4 ప్రాథమిక సూత్రాలకు అదనంగా వర్ధమాన మహావీరుడు చేర్చిన నియమం బ్రహ్మచర్యం. వర్ధమాన మహావీరుడు ఈ 5 సిద్ధాంతాలు లేదా సూత్రాలను ఏమని పేర్కొన్నాడు? పంచవ్రతాలు. ఆ పంచవ్రతాలు లేదా పంచసూత్రాలు ఈ 4ంటిని పార్శ్వనాథుడు ప్రవచించాడు. ఇది చూసాం. 5వది బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనే 5వ సూత్రాన్ని ప్రవచించినది 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.